ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసం వచ్చేసింది. సెప్టెంబర్ మాసంలో అనేక పండగల సమాహారం కూడా ఉంది. ముందుగా అత్యంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యకార్య ఆచరణకి భగవంతుడు మనకు కల్పించినటువంటి ఒక సదవకాశం. నేను ఆస్తికుణ్ణి, నాస్తికుణ్ణి, పాస్తికుణ్ణి, నేను న్యూడో కమ్యూనిస్టుని, నేను న్యూడో సూడో నాస్తికుణ్ణి అనేటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ భగవంతుడినటువంటి కార్యాచరణ కనుక చేస్తే శుభయోగం కలుగుతుంది. అంటే నేను మాస ఫలితాలు చెప్పే ముందు ఒక మంచి మాట చెప్తూ ఉంటాను. చాలామంది దాన్ని డ్రాగ్ చేసి అలానే 6 నిమిషాల 12 సెకండ్ల నుంచి ప్రారంభమవుతుందని పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అంటే చాలా నిశ్చితంగా నన్ను పరిశీలిస్తానని అర్థం. చాలా థ్యాంక్స్ వాళ్ళకి, సంతోషం. అంటే ముందు మాట ఎందుకు చెప్తానంటే ప్రతి విషయంలో కూడా తొందరపాత్రం లేకుండా మనం జరిగేటువంటి భౌతిక విషయాలు తెలుసుకుంటే మనం 10 మందికి పనికొస్తే మన జీవితం, మన జాతకం బాగుంటుంది. సరే, ప్రస్తుతాంశంలో మరి అత్యంత పుణ్య పవిత్రమైన కార్యక్రమం ఏమిటి స్వామి అంటే, తొలి పండుగ భాద్రపద మాసంలో వచ్చేది మనకి గణపతి ఉత్సవం. ఆ యొక్క స్వామివారి యొక్క గణపతి పూజ చేసుకునే అవకాశం, ఆ లంబోదరుని పూజించిన తర్వాత అనంత పద్మనాభ స్వామిని పూజించడం, అలాగే మనకి ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి పూజ, అలా ఏకాదశులు, అలాగే మనకి మాస శివరాత్రి పూజలు కూడా చాలా ఉంటాయి. అలాగే అంతకంటే విశేషమైనది ఈ మాసంలో ఒకటి ఉంటుంది. పవిత్రమైనటువంటి అత్యంత ఉత్కృష్టమైనది పితృపక్షాలు. అంటే మనకి 7వ తేదీ పౌర్ణమి వెళ్ళిపోతుందిగా, సెప్టెంబర్ 7 పౌర్ణమి నుంచి మనకి మనాడు 8వ తేదీ నుంచి పితృపక్షాలు ప్రారంభం. ఇటువంటి పితృపక్షాల సమయంలో పితృదేవతలకి మనం ఇచ్చేటువంటి తర్పణము, దీపము, పిండ ప్రదానము, శాకదానము, ద్రవ్య దానము ఇచ్చిన వారికి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోగలిగే అదృష్టయోగం. కాబట్టి మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పి, అంటే గతించిన వారి పేర్లు చెప్పి తిలతర్పణం వదిలిపెట్టి వారి పేరు మీద కాస్త పిండ ప్రదానం పెట్టి ఒక ముద్ద కాకి అన్నం పెడితే అత్యంత పుణ్యప్రదం. పితృదేవతలు స్వర్గలోకానికి చేరుకునే అవకాశం, మోక్షప్రాప్తి పొందుకునే అవకాశం. మనం తింటున్నామే, తిత్తివలుగా తింటున్నామే, వారిచ్చిన జన్మతోనే, వారిచ్చిన చర్మము, దంతములు, ముఖము, వర్చస్సు, బలము, ఇవన్నీ కూడా వారిచ్చిన భిక్ష. నీ తల్లిదండ్రులు పెట్టిన భిక్ష, దాని కనీసము నువ్వు కృతజ్ఞత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కృతజ్ఞత తెలుసుకోవడానికి కాస్త పిండ ప్రదానం, కాకి కింద అన్నం, నల్ల నువ్వులు తిలతర్పణం చేయడం, అది కూడా సాధ్యం కాదా? 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 15 రోజుల్లో ఒక్కరోజు వారి కోసం కేటాయించలేవా? ఆలోచించండి. అందుకే భగవంతుడు 15 రోజులు పితృపక్షంగా ఇచ్చాడు. పితృపక్షము, భాద్రపద బహుళ పక్షాన్ని పితృపక్షం అంటారు. సాక్షాత్తుగా తల్లిదండ్రులు జీవించినప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో, సుఖాన్ని సంతోషం తెలియదు. కానీ మనకి పితృపక్షంలో నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మనవరాలు నా కోసం ఏమైనా దీపం పెడుతున్నారా, కాస్త అన్నం పెడుతున్నారా, పిండం పెడుతున్నారని చెప్పేసి ఎదురు చూస్తూ వచ్చి సింహద్వారం దగ్గర కూర్చుంటారట. అటువంటి వాళ్ళకి మనం తిలతర్పణం ఇచ్చి కాస్త దీపం పెట్టి పిండ ప్రదానం చేసి కాకి పెడితే వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి పితృపక్షంలో అటువంటి శుభకార్యాన్ని చేయండి. అలాగే అంటే మనకి శుక్లపక్షంలో గణపతిని ఆరాధించడం, అనంత పద్మనాభ స్వామిని మనం స్వామివారిని పూజించడం, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం, ఇలాంటివన్నీ కూడా చేసి ఆనందమయ జీవనాన్ని పొందుకోవాలి. కాబట్టి నేను ముందు మాటగా చెప్పిన విషయాన్ని విని తొందరపడతనం లేకుండా మీరు ఆచరించగలిగే విషయాలు చెప్తాను. రెండవది, ఈర్ష్య అసూయలతో ఏదో జరగబోతున్నటువంటి భావనతో ప్రతి క్షణం మనం బాధపడేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఎల్లుండి మా అమ్మ కొడుతున్నట్టుగా ఉంది. జరగబోయేటువంటి నష్టాన్ని, కష్టాన్ని ఊహించుకొని బాధపడే ప్రయత్నం చేయకండి. అటువంటి వాళ్ళందరూ కూడా హనుమాన్ చాలీస పాలన చేసుకుంటే జరగబోయేటువంటి నెగిటివ్ కూడా పాజిటివ్గా మారడానికి అనేక మంది సహాయ సహకారాలు అందిస్తారు మనకి. అటువంటి సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి జరగబోయే దాని గురించి, అది మంచి కానీ చెడు కానీ, దాన్ని అత్యుత్సాహంగా తీసుకోకూడదు. అలాగే ఆత్మన్యూనతా భావంతో కూడా ఉండకూడదు. ఇటువంటివి తెలుసుకొని మన జీవన గమనాన్ని డెవలప్ చేసుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ, అలాగే జన్మజాతక వివరాలని మనం పరిశీలన చేసుకుంటూ, గోచార ఫలితాలని అనుసరిస్తూ మన యొక్క జీవన జాతక ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. నా మాట విన్నందుకు, ఇటువంటి మాటలు విని 10 మందికి చేరవేస్తున్నందుకు కృతజ్ఞతగా ఉంటూ, తప్పకుండా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, తొందరలో మనకి మిగిలినటువంటి 4 లక్షల చిల్లర సబ్స్క్రైబర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అలాంటి సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ, ఇక మనం
సెప్టెంబర్ 2025 మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి వారికి 2025 సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు, మాస ఫలితాలు అంటే దాదాపుగా వీరికి కొద్దిగా ఆకస్మిక ధనయోగం ఉంది, ఆకస్మిక ధన నష్టం కూడా ఉంది. అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయంగా చెప్పబడుతోంది. ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి చాలా మంచి శుభయోగాన్ని, రవి కొద్దిగా నష్టాన్ని కలిగించబోతున్నాడు, జాగ్రత్త. ధనుసు రాశి వారికి మొదటి 2 వారాలు చాలా ప్రయోజనాన్ని కలిగించబోతున్నాయి. మొదటి వారంలోనే మీకు అత్యుత్తమ శుభయోగాలు. ధనుసు రాశి వారికి మొదటి వారమే, సెప్టెంబర్ మొదటి వారమే అద్భుతమైనటువంటి శుభయోగం. 2వ వారంలో ఊహించని విజయాలు, ఆరోగ్య లాభాలు, కుటుంబ సౌఖ్యాలు, ఆస్తి పంపకాలు అంటున్నాయి. 3వ వారంలో అనిశ్చితికి గురయ్యే అవకాశాలు. నేను అనుకున్నది అవ్వలేదు, నాకు వీడు మోసం చేశాడు, ఏదో జరగబోతుంది నాకు అనేటువంటి ఈ ఆత్మన్యూనతాభావం, నెగిటివ్ ఫలితాలు లేవు. 3వ వారంలో కానీ 4వ వారంలో కానీ నెగిటివ్ ఫలితాలు లేవు. కానీ మీకై మీరు ఆత్మన్యూనతాభావంతో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచుకోవడం వల్ల ఉద్యోగంలో ఒక సిబ్బంది అంటే ఒత్తిడి గురవుతారు. పై అధికారులు మిమ్మల్ని పదే పని చేయమంటారు, ఒకటే పని 10 సార్లు చేయమంటారు, నీ పని నచ్చడం లేదంటారు. కాస్త ఓపిక తెచ్చుకుంటే 3వ వారం 4వ వారంలో వృత్తి ఉద్యోగాదులలో అలసటని, బద్ధకాన్ని విడనాడితే, పై అధికారుల ఒత్తిడిని తట్టుకోగలిగితే అద్భుతం. ఉద్యోగంలో ప్రమోషన్ ఖాయం. మొదటి 2 వారాల్లో ప్రమోషన్ రాదా స్వామి అంటే, కొంతమందికి ఈ ధనుసు రాశి వారికి ప్రమోషను, ఇంక్రిమెంటు, బదిలీలు కూడా బలంగా ఉన్నాయి. కానీ 3వ 4వ వారంలో మీరు బదిలీ అవుతారు. కానీ బదిలీ మీరు అనుకున్న చోటి కాకుండా పక్క జిల్లాకో లేదా పక్క ప్రాంతానికి అవుతుంది. ఎందుకు? పై అధికారి మిమ్మల్ని మీ మీద గర్జు పెట్టుకుని ఉంటాడు. అంటే మీ యొక్క మాటలు, మీ చేష్టలు, మీ పనులు అవతలి వాళ్ళకి సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల, మీ తలబిరు సమాధానం వల్ల కావచ్చు, లేదా మీరు సరైనటువంటి సమాధానం చెప్పకపోవడం వల్ల కావచ్చు, ఏదైనా కారణం చేత 3-4 వారాల్లో మీకు బదిలీలు ఉంటే అనుకున్న చోటి కాకుండా అనుకున్న చోటి కంటే ఒక 1/2 కిలోమీటర్ అంటే ఒక 10 కిలోమీటర్ దూరంలోనో 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అది కొద్దిగా మీకు ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది. ఉన్న ఊళ్ళో ఉద్యోగం ఉంటే వెంటనే ఇంటికి వచ్చి భోజనం చేయొచ్చు కదా. ఇంకా పరాయి ఊళ్ళో అంటే ఇక బాక్స్ పెట్టుకొని పోవాలి. పరాయి ఊళ్ళో అంటే అర్జెంటుగా ఏ పని వచ్చినా అర్జెంటుగా పరిగెట్టాలి. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి కాబట్టి ఏదేమైనా అదే బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసే వారికి 1-2 వారాల్లోనే తప్పకుండా మీరు అనుకున్న చోటికి ఉద్యోగం బదిలీలు ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టార్లో మేనేజర్లకి, క్లర్కులకి తప్పకుండా మీకు అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు ఖాయం. కళాకారులు, క్రీడాకారులకు కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. 1-2 వారాల్లో అదృష్ట యోగం, మంచి పేరు ప్రఖ్యాతులు, విదేశాల్లో కళా ప్రదర్శన, క్రీడా ప్రదర్శన. 3-4 వారాల్లో జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చేసి మీకు విదేశాల్లో కళా ప్రదర్శన ఉంది, డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, తప్పకుండా మీరు రావాలి అని చెప్పేసి వీసా కోసం మీరు ఒక 25,000 ఇవ్వాలి, మొత్తం మాకు మినిమం 10 మంది కావాలి, ఒక్కొక్కళ్ళు 25,000 చెప్పేసి అడ్వాన్స్ కింద 15,000 తీసుకుంటారని చెప్పేసి అలాంటి వ్యక్తులకి డబ్బులు ఇస్తే మాత్రం తిరిగి రాదు, మోసపోతారు. వచ్చిందనుకో బాబు నువ్వు వీసా ఇప్పించు, తర్వాత ఇస్తానులే అని చెప్పే ప్రయత్నం చేయండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా 3-4 వారాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. కానీ నెగిటివ్ ఫలితాలు లేవు. ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, వాక్చాతుర్యము, సోదరులతో మైత్రి బాగా ఉండడం, మాతాపితృల సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ 1-2 వారాలు రాయండి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ పరీక్షలు కూడా మంచి విజయం ఉంటుంది. విదేశాలకు వెళ్లే ప్రయత్నం 1-2 వారాల్లో చేయండి. తప్పకుండా మీరు విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. బెంచ్ ఉద్యోగం ప్రైవేట్లో కూడా వెళ్తుంది. ప్రైవేట్లో ఉద్యోగం ఆన్ సైట్ కి వెళ్ళవచ్చు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి కూడా బయటపడే అవకాశాలు, ధర్మకార్య ఆచరణ, పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు ఒకటే అవకాశాలు ఉన్నాయి. 1-2 వారాల్లో ప్రేయసిపులు ఒకటే అవకాశం. అలాగే కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునేటువంటి వారంగా 2వ వారం చెప్పవచ్చు. తప్పకుండా ఆ వారంలో మీకు
పోగొట్టుకున్న వస్తువులు మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి దీంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా అనేక రకాల అనుకూలతల్ని, ఆనందయోగాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్తలు కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. 3-4 వారాల్లో కాస్త విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, విష్ణుదేవాలయ సందర్శన చేయడం, భగవద్గీత పారాయణం చేయడం, జన్మ జాతకాన్ని ఒకసారి చూపించుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ మాసము ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.